ఒంగోలు గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గద్దలగుంట రామాలయం వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక మహిళలకు ఆదివారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గులు పోటీలలో గెలుపొందిన మహిళలు ప్రథమ బహుమతి సౌమ్య, ద్వితీయ బహుమతి లీలావతి, తృతీయ బహుమతి పి సుబ్బలక్ష్మి బహుమతులు గెలుచుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా పి కృష్ణకుమారి, డి శాంతికుమారి, గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్గ శ్రీనివాసరావు, న్యాయవాది చిట్టెం వెంకటేశ్వర్లు, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ గద్దలగుంటలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీ జరుగుతుంది. ఈ కమిటీ వాళ్ళు రకరకాల పోటీలు నిర్వహిస్తారు. దానిలో ప్రథమంగా ముగ్గుల పోటీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. నేను గత కొద్ది కాలంగా వస్తూ ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా మన సంస్కృతిని మర్చిపోకుండా పాత కొత్త కలయికలతోటి అన్ని రకాల ముగ్గులు వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు ముగ్గులు వేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. అందులో మేము ముఖ్యంగా మన సంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతిబింబించేటువంటి చక్కగా ఉన్నటువంటి ముగ్గుకి ప్రతిసారి కూడా మొదటి బహుమతి ఇవ్వటము, మన ట్రెడిషన్ని అది ప్రతిబింబించేసే ముగ్గుకి కూడా బహుమతి ఇవ్వడము, అలా మనము ఎటువంటి పార్షియాలిటీ లేకుండా చక్కగా ముగ్గు వేసిన వారి యొక్క ప్రతిభని బట్టి ప్రతి సంవత్సరం కూడా మేము వాళ్ళకి బహుమతులు నిర్ణయం చేయటం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఈ సంవత్సరం కూడా తక్కువ మంది వేశారంటే ఎప్పుడు కూడా పిల్లల విభాగం పెద్దల విభాగం అని ఉండేది. ఈ సంవత్సరం మరి ఎందుకో కానీ తగ్గిపోయింది. ముగ్గులు వేసిన వాళ్ళల్లో కూడా అందరూ చక్కగా వేశారు. ఎవరు కూడా బాగా వేయలేదు అనేది ఏమీ లేదు. కాకపోతే ఇవ్వడం అనేది మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి అనేది ఇవ్వాలి కాబట్టి నిర్ణయించడం జరిగింది. కానీ అందరూ వేసిన వాళ్ళందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అందరూ బహుమతులు రావాలనేటువంటి ఉద్దేశంతో వేస్తారు కానీ ఎవరు కూడా మామూలుగా వేయటం జరగదు. కాకపోతే ఇవ్వాలి, నిర్ణయించాలి కాబట్టి మేము నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చక్కగా అన్ని రకాల పోటీలు పెట్టి చక్కగా
మంచి ప్రతిభని పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ మంచి మామూలుగా పాటలు పెడతారు, ఈ ముగ్గులు పెడతారు, ఇంకొక కాంపిటీషన్ పెడతారు, అన్నీ పెట్టి చక్కగా ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలను జరుపుకుంటూ అనేది గద్దలగుంట కమిటీ వారికి అది బాగా సంప్రదాయంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ గద్దలగుంటలో సంక్రాంతి సంబరంగా ఈరోజు ఈ జరుగుతున్న ముగ్గుల పోటీలు కానివ్వండి, లేకపోతే పిల్లలకి రకరకాల ఆటల పోటీలు అన్నీ కూడా గద్దలగుంటలో 23 years నుంచి జరుగుతున్నాయని చెప్తున్నారు. ఆ విధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నందువలన గద్దలగుంట గ్రామ అభివృద్ధి కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సంస్కృతిని అందరూ కూడా ఈరోజు ఫోన్లు, టీవీలు వీటన్నిటి వలన కూడా మర్చిపోతున్నారు. ఇవన్నీ కూడా మర్చిపోకుండా వీటిని అందరినీ ప్రోత్సహిస్తూ మీరు ఈ ముగ్గుల పోటీల్లో మీరు పాల్గొనాలి. ఆటల పోటీలు ఈ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుపుతూ గద్దలగుంట ఈ విధంగా అభివృద్ధికి ముందుకు పదంలో నడుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రంగవల్లులు తీర్చిదిద్దారు అందరూ కూడా. దాంట్లో గద్దలగుంటకి చెందిన రమ్యశ్రీ ఫస్ట్ ప్రైజ్ గెలవటం మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మాయి ఈ రోజున ఈ 20 years వయసు కలిగిన వాళ్ళందరూ కూడా ఫోన్లు పట్టుకొని ఆ విధంగా ఉన్నప్పుడు క్రమంలో కూడా నేను ముగ్గు వేయగలను, అలాగా చుక్కల ముగ్గుని తీర్చిదిద్దింది. చక్కగా మన సాంస్కృతిక మన వాతావరణానికి సంబంధించి ఒక గుమ్మం వేయటం, దానికి పసుపు రాయటం, తోరణం కట్టడం, ఈ విధంగా చాలా ఆనందం వేసింది చూసినప్పుడు. ఆ విధంగా ఫస్ట్ ప్రైజ్ని గెలుచుకుంది. సో ఇదే విధంగా గద్దలగుంట గ్రామ అభివృద్ధి కమిటీ ఇంకా ఈ విధమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చేపట్టాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గద్దలగుంట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములయ్యి ముగ్గుల పోటీలో న్యాయ నిర్ణేతలుగా వచ్చినటువంటి మేడం గారికి, అలాగే శాంతికుమార్ గారికి, అలాగే పావనయ్య గారికి కూడా సుమారు ఒక 6 సంవత్సరాల నుంచి కూడా న్యాయ నిర్ణేతలుగా రావడం జరుగుతుంది. అలాగే ఎలాంటి కూడా విభేదాలు కానీ భేదాభిప్రాయాలు లేకుండా ఎలా వేస్తే ముగ్గు ఎలా బాగుండిద్ది, ట్రెడిషన్ అనేది ఎలా గుర్తించాలని చెప్పి ఒక అనుభవంతో మేడం గారు కూడా చెప్పి నిర్ణయించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క న్యాయ నిర్ణేతలుగా వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరు కూడా గద్దలగుంట అభివృద్ధి కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలని 23వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. గత 23 సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీలు, 12 రకాల ఆటల పోటీలు గెలుపొందిన వారికి 100 ప్రైజులు పైగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం పిల్లల యొక్క నైపుణ్యాన్ని పెంచాలని, వాళ్ళని ప్రోత్సహించి ఆటల పోటీల్లో కానీ ఉపన్యాసం పోటీల్లో కానీ అన్ని పోటీల్లో వీళ్ళు పాల్గొంటే పిల్లల నైపుణ్యాలు పెరుగుతున్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పుడు మనం ముగ్గుల పోటీల్లో ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి కార్యక్రమం అంటే ముగ్గుల పోటీలో ఈరోజు మనం ఉదయం 2 గంటల నుంచి జరుగుతున్నాయి. దీనికి మన సామ్రాజ్యము అండ్ తోట సుధారాణి వీళ్ళు కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నారు మేడం ఏమిట. ఈరోజు మనకి న్యాయ నిర్ణేతగా పి లక్ష్మీకుమారి గారు మన గత 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తూ ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాత మాకు ముగ్గులతో సమస్య అనేది ముందు ఈ ఇబ్బందులు లేకుండా అయిపోయినాయి. ఎందుకంటే ఆమె చెప్పే విధానంలో కానీ ముగ్గు ఎలా వేయాలి, ఎలా వేయకూడదు, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ ఉన్న ఆ సమస్యను వాళ్ళే అర్థం చేసుకొని ఆ గొడవలు లేకుండా మేము చేసుకోవడం అనేది జరిగింది. ఆమెకి ఈ విషయంలో మాత్రము న్యాయ నిర్ణేతగా మేము మా కమిటీ తరఫున ప్రత్యేక అభినందన తెలుపుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ఆ ముగ్గుల పోటీల్లో సమస్య వచ్చినప్పుడు దాన్ని చెప్పడం అనేది చాలా ముఖ్యం. అటువంటిది మేడం గారు చెప్పడం అనేది మేము ఆమెని అభినందిస్తున్నాం. అలాగే మన ప్రొఫెసర్ శాంతికుమార్ మేడం గారు, ఆమె క్విజ్ కాలేజ్ కూడా ప్రిన్సిపల్, మా గద్దలగుంటలో నివాసం ఉంటూ రైజ్ కాలేజీలో ప్రిన్సిపల్ మేడం గారు. ఆమె చాలా యాక్టివ్గా
మా గ్రామంలో అన్నీ చూస్తూ ఉంటుంది. ఎందుకని ఆమె కూడా మేము దీంట్లో ఒక సభ్యులుగా తీసుకొని, ఎందుకంటే ఆమె ప్రతి విషయంలో కూడా శ్రద్ధగా ఉంటుంది. అలాగే పిల్లల్లో మనం కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాలి, మహిళల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఆట పోటీల్లో కూడా ఆమెని పిలవటం, స్టేజ్ మీద ఎక్కించడం కూడా జరుగుతుంది. కాబట్టి మహిళలు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆమెను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. పోతే ఈరోజు ఈ కార్యక్రమంలో ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి మా పెద్దలందరూ ముందుకు వచ్చి ప్రజలు కూడా, గద్దలగుంట ప్రజలు కూడా అందరూ పాల్గొని ఇలా మాకు సంతోషమైన వాతావరణాన్ని గద్దలగుంట సందర్భంగా మేము అందరూ సంతోషిస్తున్నాం. అలాగే పారవేట ఈసారి 15వ తేదీ వచ్చింది సంక్రాంతి తర్వాత. పారవేట కూడా మన ఊరి ప్రజలు, ఒంగోలు ప్రజలు కూడా ఇక్కడ రామాలయం దగ్గర పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పారవేటలో కూడా పాల్గొనాలని కోరుతున్నాం. అలాగే ఆటల్లో గెలుపొందిన అందరూ కూడా 14వ తేదీ జరిగే సాయంత్రం ఆ బహుమతి ప్రదానంలో వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఈరోజు గద్దలగుంట రామాలయం సెంటర్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరపడం జరిగింది. పార్టిసిపెంట్స్ అనుకున్న దానికంటే ఎక్కువ మందే వచ్చారు. వాళ్ళందరికీ కూడా న్యాయ నిర్ణేతలుగా లక్ష్మీకుమారి, లాయరు, తదితర బృందం వచ్చారు. అంతా అనుకున్న విధంగా బాగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాగా సహకరించారు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, ఎమ్మడిశెట్టి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఆర్య శ్రీనివాసరావు, ఏనుగుల సురేష్, మిగతా మిత్రులందరూ కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి సామ్రాజ్యం, తోట సుధారాణి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. అనుకున్న ప్రకారంగానే రేపు ఉదయం మిగతా పోటీలన్నీ ఆటల పోటీలు జరుగుతాయి. ఫైనల్గా వీళ్ళందరికీ ఇప్పుడు జరిగినటువంటి పోటీలకి, రేపు జరగబోయేటువంటి పోటీల్లో విజేతలందరికీ కూడా 14వ తారీఖు సాయంత్రం ఇక్కడ జరిగేటువంటి ఫంక్షన్లో బహుమతి ప్రదానం జరుగుతుంది. సో అన్నిట్లో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పరస్పరం సహకరించుకొని, ఎందుకంటే ఇతర ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళందరూ సహాయ సహకారాలతో కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో అంతా సక్రమంగా జరుగుతుంది అని మేమంతా బాగా ఆశిస్తూ అందరికీ సహకారం అందించాలిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.